ఓకే. సో ఇంకా ఈ బైపీ స్టూడెంట్స్కి పర్టికులర్గా వాళ్ళు మిస్ అయ్యే గైడ్ లైన్ ఏంటి? ఒక పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ పీరియడ్ టైంలో ఈ కన్సల్ట్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఉన్నా మీరు ఆథరైజ్డ్గా ఉన్న బ్రాండ్ ఏమైనా డీటెయిల్స్ చెప్తారా, ఒకవేళ బైపీ స్టూడెంట్స్ నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి బైపీసీ స్టూడెంట్స్కి అయితే కనుక మాది టర్నర్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ అండ్ టర్నర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఎంబీబీఎస్ చేయాలి, ఇండియాలో సీట్ రాలేదు అండ్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే కనుక టర్నర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మాది. చైనా, రష్యా, జార్జియా పంపిస్తాము. అండ్ లోకల్లో సెటిల్ అవ్వాలి అండ్ లోకల్లో చేయాలి, ఈవెన్ అబ్రాడ్ ప్లాన్ కూడా వీ కాంట్ ఎఫర్డ్, కానీ ఆప్షన్స్ తెలియదు అని అట్టుకుంటే వాళ్ళకైతే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ మేము క్లారిటీ ఇస్తాం. డయాలసిస్ టెక్నీషియన్, ఇంకా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, అది ఎవరికి తెలియదు కూడా. సో అది తెలియజేయడం కోసమే మేము ఉన్నాము. టర్నర్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ గుంటూరులో ఉంటుంది, ఎవరైనా అప్రోచ్ అవ్వు. ఒక కాల్ డిస్ప్లేలో ఏమైనా నంబర్ ఇస్తే దానికి కాల్ చేస్తే మీరు టీమ్ రెస్పాండ్ అవుతారా అండి? యా, షూర్ అండి. మా టీమ్ 24/7 అవైలబుల్గా ఉంటారు. ఇప్పటి వరకు మనం బైపీ గురించి మాట్లాడుకున్నాం గోపి గారు. ఇంకొక ఆప్షన్ ఎంపీసీ చేస్తున్నారు స్టూడెంట్స్. జాబ్ సంగ తర్వాత ఎంపీ చేసే స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు ఇంజనీరింగ్ అనే ఒక బ్రాండ్ ట్యాగ్ కోసం. ఇప్పుడున్న సినారియోలో ఏఐ అంటున్నారు, రోబోటిక్ అంటున్నారు, బాగుందంతా, బట్ ఎక్కడ చదవాలి? ఇండియాలో అయితే ఎక్కడ, అబ్రాడ్లో అయితే ఎక్కడ? ఇన్ని డౌట్స్ ఉన్నాయి. ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఉందా మీ దగ్గర? ఎంపీసీ అయిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆప్షన్, మన ఇండియాలో అపోలో యూనివర్సిటీ అందరికి తెలిసిందే. అపోలో యూనివర్సిటీ యూకేలో ఉన్న లెస్టర్ యూనివర్సిటీతో టైఅప్ అయింది. సో వాళ్ళు బెనిఫిట్స్ అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న దానికి ఎక్కడ లింకే ఉందా? యా, అవునండి, టైఅప్ అయ్యారు. యూకేలో ఉన్న లెస్టర్ యూనివర్సిటీ మన ఇండియాలో ఉన్న అపోలో యూనివర్సిటీతో టైఅప్ అయింది. అండ్ వాళ్ళు ఇనీషియల్గా ఒక 2 to 3 years ఇండియాలో చదవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏదైతే 1.5 years ఉందో అప్పుడు యూకేలో ఉన్న లెస్టర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదవాల్సి ఉంటుంది. అది టోటల్ టైఅప్ విత్ అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీతో అయింది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే బేసికల్గా ఫస్ట్ 2 years మెయిన్ సబ్జెక్ట్స్, జనరల్ సబ్జెక్ట్, బేసిక్స్ ఉంటాయి. తర్వాత 2 years కోర్లోకి వెళ్తారు. ఏదైనా సరే ఇంజనీరింగ్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అంటే ఈ కోర్ సబ్జెక్ట్ అంతా అబ్రాడ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇదేంటంటే మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే అండ్ విట్టి యూనివర్సిటీ ఇవి ఏంటంటే అడ్వాన్స్డ్గా ప్రాక్టికల్స్ వచ్చేసరికి అంటే లైక్ మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటివి 3rd year నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీస్ ప్రకారం. సో అండ్ మిగిలిన యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఏంటంటే లాస్ట్ 4th yearలో లాస్ట్ సెమిస్టర్లో 8th సెమిస్టర్లోనే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఓకే. సో అట్లాంటిది మనము యూకేలో అట్లాంటి ప్లేసెస్కి లెస్టర్ యూనివర్సిటీ అట్లాంటివి వెళ్తే కనుక మీకు లాస్ట్ 2 years నుంచే అంటే ఐ మీన్ 3rd and 4th year నుండి ఈ ప్రాక్టికల్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లైవ్లో ప్రతి ఎక్విప్మెంట్ టచ్ చేసే ఎక్స్పీరియన్స్, లేకపోతే ప్రాక్టికల్ అంటేనే మనం ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగుంటుంది. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, నేను కరెక్టో కాదు జస్ట్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఒకే దగ్గర ఉండి నార్మల్ కాలేజ్లో చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేసే వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్తున్న అబ్రాడ్ ఇండియా కలిపి చేసే వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయి అని నాకు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి? ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఖచ్చితంగా పెరుగుతాయి.